హాయ్ ఫ్రెండ్స్, నేను బీఎడ్ని 2004లో కంప్లీట్ చేస్తాను. అంటే ఇప్పటికే నేను బీఎడ్ కంప్లీట్ చేస్తే ఒక 20 ఇయర్స్ అవుతుందన్నమాట. ఈ 20 ఇయర్స్లో నేను బీఎడ్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామినేషన్స్, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒక 3 టైమ్స్, అలాగే చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అలాగే నా యొక్క క్వాలిఫికేషన్స్ పెంచుకునేటువంటి విషయంలో భాగంగా ఏపీ సెట్, టీఎస్ సెట్ ఇలాంటి పరీక్షలు, ఇంగ్లీష్ మరియు ఎకనామిక్స్లో క్వాలిఫై ఉన్నాను. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నాకు విపరీతమైనటువంటి పట్టు ఉంది. అలాగే కాకతీయ యూనివర్సిటీలో ఎంఎడ్ కూడా నేను పూర్తి చేశాను. ఈ సందర్భంగా నేను ఏమనుకుంటున్నానంటే, ఒక 20 ఏళ్ల పాటు, ఒక 20 ఇయర్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక విద్యార్థులకు లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇక మీదట వీలు కుదిరినప్పుడల్లా నా వంతు సహాయంగా సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులకు లేదా అభ్యర్థులకు, పోటీ పరీక్షలు ప్రిపేర్ అభ్యర్థులకు నాకు మంచిదనిపించింది తోచినటువంటి సలహాలని కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ నేను ఇచ్చినటువంటి సలహా మంచిదైతే పాటించండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ ఒక సీనియర్ అభ్యర్థిగా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఒక 20 ఇయర్స్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను కొన్ని మాటలు, కొన్ని విషయాలు అభ్యర్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం నాపై ఉందని భావిస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాను. అడగొచ్చు మీరు, మీకు ఏ విషయాలు తెలుసారని చెప్పాను. నేను ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశాను. అలాగే ఏపీ సెట్, టీఎస్ సెట్ నేను క్వాలిఫై ఉన్నాను. ఇంగ్లీష్ లిటరేచర్ మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే ఎకనామిక్స్ని కూడా నేను సెట్ క్వాలిఫై అయి ఉన్నాను. ఎకనామిక్స్ కూడా నేను పీజీ డిస్టెన్స్లో చేశాను. దాంట్లో కూడా మంచి అనుభవం ఉంది. ఆ తర్వాత నేను ఎంఎడ్ని కంప్లీట్ చేస్తాను. విద్యా విషయాల మీద కూడా నాకు మంచి పట్టు ఉంది. అలాగే నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ని గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం చదివాను. దాని మీద కూడా మంచి పట్టు ఉంది. బీఎడ్ సమయంలో జాగ్రఫీని బాగా చదివాను. జాగ్రఫీ మీద కూడా నాకు కొంత పట్టు ఉంది. అలాగే నేను బీఏ హిస్టరీ స్టూడెంట్ కనుక హెచ్ఈపీ గ్రూప్ కనుక భారతదేశ చరిత్ర, అలాగే ప్రత్యేకించి తెలంగాణ చరిత్ర మీద కూడా కొంత అవగాహన ఉంది. నాకు సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అయినప్పటికీ కూడా సైన్స్ అంటే నాకు కొంచెం ఇష్టం కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా అవగాహన ఉంది. అంటే రకరకాల సబ్జెక్టుల మీద ఎంతో కొంత అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకనే నేను ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని క్వాలిఫై అయ్యాను. అయితే అనివార్య కారణాల వల్ల ఆ పరీక్ష నేను మెయిన్స్ని రాలేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక నుంచి భవిష్యత్తులో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటారో వారందరికీ కూడా అప్పుడప్పుడు నా యొక్క సలహాలు ఇస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video with a good content.